బతుకు తెరువు కోసం రష్యాకు వెళ్లి ఉక్రెయిన్తో యుద్ధంలో బలైపోయాడు ఓ హైదరాబాదీ. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ కన్సల్టెన్సీ చెప్పిన మాటలు నమ్మి రష్యా సైన్యంలో చేరి ప్రాణాలు కోల్పోయాడు పాతబస్తీకి చెందిన మహమ్మద్ అఫ్సాన్. ఈ ఘటన ఓల్డ్ సిటీ బజార్ ఘాట్లో తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్ పాతబస్తీ బజార్ ఘాట్కు చెందిన మహమ్మద్ అఫ్సాన్ను ఓ కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగం పేరుతో రష్యాకు తీసుకెళ్లింది. ఉద్యోగం ఇప్పిస్తామని కళ్లబొల్లి కబుర్లు చెప్పి రష్యా సైన్యంలో చేర్పించింది. అతన్ని రష్యన్ సైన్యం బలవంతంగా యుద్ధంలోకి దింపింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ జరిపిన దాడిలో అఫ్సాన్ మృతి చెందాడు. అతను చనిపోయినట్లుగా రష్యన్ ఎంబసీ అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అతని కుటుంబ సభ్యులు. అయితే అఫ్సాన్ సహా ముగ్గురు హైదరాబాద్ యువకులు ఉద్యోగాల కోసం రష్యాకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయారని, వారిని తిరిగి తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ జనవరిలోనే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. ఈ క్రమంలోనే రష్యా సైన్యానికి సహాయ సిబ్బందిగా పనిచేస్తున్న దాదాపు 30 మందిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసి రష్యన్ ఆర్మీలో దాదాపు 30 మంది భారతీయులను చేర్చినట్లు తెలిసిందన్నారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్. వారిని వీలైనంత త్వరగా భారత్కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అఫ్సాన్ డెడ్ బాడీని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.